ఫైట్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. టాలీవుడ్ లో పాన్ ఇండియా హీరోలుగా ప్రమోషన్ అందుకున్న హీరోలకు టాలీవుడ్ దాటి బలమైన మార్కెట్ ఏర్పడుతుంది. ప్రభాస్ కు బాలీవుడ్, అల్లు అర్జున్ కు మాలీవుడ్, ఇప్పుడు యంగ్ టైగర్ కు కూడా ఒక మార్కెట్ కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్యూచర్ లో ఆ ఇండస్ట్రీని అతను రూల్ చేసే అవకాశాలున్నాయి. ఇంతకీ ఏంటా ఇండస్ట్రీ అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. పాన్ ఇండియా హీరో కావాలంటే ఒక ఇండస్ట్రీని దాటి మరో ఇండస్ట్రీలోనూ మార్కెట్ ఉండాలి. సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే ఓన్ ఇండస్ట్రీలో వసూళ్లు వచ్చినట్లే మరో ఇండస్ట్రీలోనూ కలెక్షన్స్ రావాలి. ఇలాంటి డ్యూయల్ మార్కెట్ ను అతి కొద్ది మంది హీరోలు కలిగి ఉన్నారు. తెలుగులో అల్లు అర్జున్ కు టాలీవుడ్ దాటి మాలీవుడ్ లో క్రేజ్ ఉంది. ఇక ప్రభాస్ కు టాలీవుడ్ దాటి బాలీవుడ్ బలమైన మార్కెట్ గా ఏర్పడింది. శాండల్వుడ్ లోనూ పెద్ద ఎత్తున అభిమానులున్నారు. ఇటీవల తన కుటుంబంతో కలిసి కర్ణాటక రాష్ట్రంలోని పలు దేవాలయాలు సందర్శించాడు ఎన్టీఆర్. ఆ సమయంలో శాండల్వుడ్ సినీ ప్రముఖులు రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ కు ఉన్న బలమైన స్నేహబంధం బయటపడింది. అదేవిధంగా అభిమానులు కూడా ఎన్టీఆర్ వెళ్లిన ప్రతి ప్రాంతంలోనూ ఘన స్వాగతం పలికారు. ఇదే సమయంలో కాంతారా సీక్వెల్ లో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఎన్టీఆర్ చెప్పుకురావడం, గతంలో పునీత్ రాజ్ కుమార్ కోసం తారక్ ఒక పాట పాడడం, ఆ సాంగ్ సూపర్ హిట్ కావడం, ముందు నుంచి కన్నడ హీరోలతో స్నేహంగా మెలగడం, ఇలా యంగ్ టైగర్ ను శాండిల్వుడ్ కు బాగా దగ్గర చేశాయి. ఇదే సమయంలో కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ నెక్స్ట్ లెవెల్లో ఎన్టీఆర్ పై తన అభిమానాన్ని కురిపించాడు. ఇటీవల తన స్టూడియోకు ఎన్టీఆర్ విజిట్ చేస్తే అందుకు కేజీఎఫ్ రేంజ్ మ్యూజిక్ తో స్పెషల్ గా వీడియోను రిలీజ్ చేశాడు.